మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక. పరమాణువు యొక్క అతి సూక్ష్మ పదార్థాన్ని మూలకం అంటారు అని ఎవరు నిర్వచించారు? రాబర్ట్ బాయిల్. పరమాణువు యొక్క అతి సూక్ష్మ పదార్థాన్ని మూలకం అంటారు అని రాబర్ట్ బాయిల్ నిర్వచించాడు. జోసెఫ్ వోల్ఫ్గాంగ్ డాబర్నీర్ అను జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఒకే రకమైన రసాయన ధర్మాలు కలిగి ఉన్న మూడేసి మూలకాల సమూహాన్ని గుర్తించి వాటికి త్రికము అని పేరు పెట్టారు. డాబర్నీర్ త్రిక సిద్ధాంతం ప్రకారం ప్రతి త్రికములో మధ్య మూలకపు పరమాణు భారం మిగిలిన రెండు మూలకాల పరమాణు భారాల సరాసరికి దాదాపు సమానంగా ఉంటుంది. త్రిక సిద్ధాంతానికి ఉదాహరణలు లిథియం సోడియం పొటాషియం, కాల్షియం స్ట్రాన్షియం బేరియం, క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్, సల్ఫర్ సెలోనియం టెలోరియం, మ్యాంగనీస్ క్రోమియం ఐరన్. జాన్ న్యూలాండ్ అను బ్రిటిష్ శాస్త్రవేత్త 1865లో మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు అవి 7 గ్రూపులుగా ఏర్పడతాయని కనుగొన్నారు. మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు మొదటి మూలకపు ధర్మాలు 8వ మూలకపు ధర్మాన్ని పోలి ఉంటాయి. దీనినే అష్టక నియమం అంటారు. జాన్ న్యూలాండ్ అను బ్రిటిష్ శాస్త్రవేత్త 1865లో మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు అవి 7 గ్రూపులుగా ఏర్పడతాయని కనుగొన్నాడు. మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు మొదటి మూలకపు ధర్మాలు 8వ మూలకపు ధర్మాన్ని పోలి ఉంటాయి. దీనినే అష్టక నియమం అంటారు. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో 8 నిలువు వరుసలున్నాయి. వీటినే గ్రూపులు అంటారు. వీటిని రోమన్ సంఖ్యలతో సూచిస్తారు. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలని పీరియడ్లు అంటారు. వీటిని 1 నుంచి 7 వరకు అరబిక్ సంఖ్యలచే సూచిస్తారు. అరబిక్ సంఖ్యలంటే మనం వేసుకునే నెంబర్లు 1 2 3 4 అంటే 100 200 వేసుకుంటాం కదా. ఇవే మనం వాడే నెంబర్లు అరబిక్ నెంబర్లు. రోమన్ సంఖ్యలు తెలుసు కదా, అవి రోమన్ సంఖ్యలనేమో మనం గ్రూపులు చూపిస్తాము, అరబిక్ సంఖ్యలను వచ్చి పీరియడ్లకు చూపిస్తాం. ఎకా ఈకేఏ ఎకా అనగా సంస్కృత భాషలో 1 అని అర్థము. ఎకా బోరాన్ ఎకా బోరాన్ను స్కాండియం, ఎకా అల్యూమినియం గాలియం, ఎకా సిలికాన్ జెర్మేనియం. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అగ్రికల్చర్ బీఎస్సీ సిగర్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే అగ్రికల్చర్ బీఎస్సీ ఏజీ అని పెట్టుకుంటే ఏజీ బీఎస్సీ సిగర్. ఏజీ బీఎస్సీ అంటే ఏజీ అంటే ఎకా అల్యూమినియం గాలియంగా వచ్చింది. నెక్స్ట్ బీఎస్సీ అంటే ఎకా బోరాన్ స్కాండియంగా పేరు పెట్టారు. నెక్స్ట్ సిగర్ ఎకా సిలికాన్ని జెర్మేనియంగా పేరు పెట్టారు. ఎకా అల్యూమినియం యొక్క ద్రవీభవన స్థానం 30.2 డిగ్రీలు సెల్సియస్ కనుక అరచేతిలో కరిగిపోతుంది. పరమాణు భారం = తుల్యాంక భారం × సంయోజకత. మెండలీఫ్ గౌరవార్థం 101వ మూలకానికి మెండలీవియం అనే పేరు పెట్టారు. పరమాణు ద్రవ్యరాశి కన్నా పరమాణు సంఖ్య విలక్షణ ధర్మమని మోస్లే ప్రతిపాదించాడు. పరమాణు ద్రవ్యరాశి కన్నా పరమాణు సంఖ్య విలక్షణ ధర్మమని మోస్లే ప్రతిపాదించారు. ఒక మూలకపు పరమాణువులో ఉన్న ధనావేశ కణాల సంఖ్యనే ఆ మూలకం యొక్క పరమాణు సంఖ్య అంటారు. ఒక మూలక పరమాణువులో ఉన్న ధనావేశ కణాల సంఖ్యనే ఆ మూలకం యొక్క పరమాణు సంఖ్య అంటారు. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల లేదా ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు. దీనినే ఆధునిక ఆవర్తన నియమం అంటారు. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల లేదా ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు. దీన్నే ఆధునిక ఆవర్తన నియమం అంటారు. పరమాణు సంఖ్యల ఆధారంగా నిర్మించబడిన ఆవర్తన పట్టిక. విస్తృత ఆవర్తన పట్టిక
పరమాణు సంఖ్యల ఆధారంగా నిర్మించబడిన ఆవర్తన పట్టిక. విస్తృత ఆవర్తన పట్టిక. నవీన ఆవర్తన పట్టికలో 18 నిలువు వరుసలు అనగా 18 గ్రూపులు, 7 అడ్డు వరుసలు అనగా 7 పీరియడ్లు ఉంటాయి. డి బ్లాక్ మూలకాలను పరివర్తన మూలకాలు అంటారు. ఎస్పి బ్లాక్ మూలకాలను ప్రాతినిధ్య మూలకాలు అంటారు. ఎఫ్ బ్లాక్ మూలకాలను అంతర పరివర్తన మూలకాలు అంటారు. గ్రూప్ 1A మూలకాలను క్షార లోహాలు, గ్రూప్ 2A మూలకాలు క్షార మృత్తికా లోహాలు. చాల్కోజన్లు అంటే ఖనిజ ఉత్పత్తులు అని అర్థము. హాలోస్ అంటే సముద్ర లవణం అని అర్థము. ఆవర్తన పట్టికలో 8వ గ్రూప్ మూలకాలు జడ వాయువులు. ఆవర్తన పట్టికలో మొదటి పీరియడ్లో 2 మూలకాలు, 3వ పీరియడ్లో 8 మూలకాలు, 4వ 5వ పీరియడ్లో 18 మూలకాలు, 6వ పీరియడ్లో 32 మూలకాలు, 7వ పీరియడ్ అసంపూర్ణంగా నిండి ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. 7 పీరియడ్లు కదా, 2, 8, 8, 18, 18, 32. ఎఫ్ బ్లాక్ మూలకాలు ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్ను కలిగి ఉంటాయి. ఇవి అసంపూర్తిగా ఉంటాయి 23తో. పరమాణు సంఖ్య 58 నుంచి 71 వరకు ల్యాంథనైడ్స్. పరమాణు సంఖ్య 90 నుంచి 103 వరకు యాక్టినైడ్స్. ఎఫ్ బ్లాక్ మూలకాలు ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్ కలిగి ఉంటాయి. పరమాణు సంఖ్య 58 నుంచి 71 వరకు ల్యాంథనైడ్లు, 90 నుంచి 103 వరకు యాక్టినైడ్స్ ఉంటాయి. మూలకాల పరమాణు బాహ్య కక్ష్యలో 3 లేదా అంతకంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్న మూలకాలను లోహాలుగా పరిగణిస్తారు. మూలకాల పరమాణు సంఖ్యలో 3 లేదా అంతకంటే తక్కువ ఎలక్ట్రాన్స్ను ఉన్న మూలకాలను లోహాలుగా పరిగణిస్తారు. అంటే ఇక్కడ పరమాణు బాహ్య కక్ష్యలో అంటే ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తాం కదా, ఆ బాహ్య కక్ష్యలో చివరి కక్ష్యలో 3 లేదా అంతకంటే తక్కువ ఎలక్ట్రాన్స్ అంటే మనకి సోడియము, మెగ్నీషియము, వీటికి బోరాన్ ఇలా చూసామనుకోండి, వాటి కాన్ఫిగరేషన్ రాసినప్పుడు బాహ్య స్థాయిలో అంటే సోడియము 1s2 2s2 2p6 3s1 అంటే బాహ్య కక్ష్యలో ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి సో ఇది లోహము. అలాగా మెగ్నీషియం 1s2 2s2 2p6 3s2 అంటే బాహ్య కక్ష్యలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి లోహము. అట్లాగా అంటే బాహ్య కక్ష్యలో 3 లేదా అంతకంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే అవి లోహాలు. బాహ్య కక్ష్యలో 5 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉండే మూలకాలని అలోహాలుగా పరిగణిస్తాము. అంటే బాహ్య కక్ష్యలో ఎన్ని ఉండాలి, 5 లేదా అంతకంటే ఎక్కువ అన్నాడనమాట. సపోజ్ ఫ్లోరిన్ తీసుకుంటాము, 1s2 2s2 2p5 2s2 2p5 అంటే బాహ్య స్థాయిలో ఎన్ని ఉన్నాయి, 2s2 2p5 అంటే 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదేంటంటే అలోహంగా తీసుకుంటాం అన్నమాట. అట్లాగా డి బ్లాక్ మూలకాల్లో 3వ గ్రూపు నుంచి 12వ గ్రూపు వరకు గల లోహాలను పరివర్తన మూలకాలు అంటారు. డి బ్లాక్ మూలకాల్లో 3వ గ్రూపు నుంచి 12వ గ్రూపు వరకు గల లోహాలని పరివర్తన మూలకాలు అంటారు. ఆవర్తన పట్టికలో ఎడమ నుంచి కుడివైపుకు వెళ్ళే కొలది డి బ్లాక్ మూలకాల లోహ ధర్మము క్రమంగా తగ్గును. లోహాలు అలోహాల ధర్మాలకు మధ్యస్థ ధర్మాలు కలిగి ఉన్న మూలకాలను అర్ధలోహాలు అంటారు. ఒక మూలకం యొక్క సంయోగ సామర్థ్యాన్నే సంయోజకత లేదా వాలెన్సీ అంటారు. ఘన పదార్థాల్లో 2 పక్క పరమాణువుల కేంద్రకాల మధ్య దూరంలో సగాన్నే పరమాణు వ్యాసార్థం అంటారు. లోహాల పరమాణు వ్యాసార్థాలను లోహ వ్యాసార్థాలు అంటారు. సంయోజనీయ బంధాన్ని కలిగి ఉన్న అణువుల్లోని పరమాణువుల మధ్య దూరంలో సగాన్నే సంయోజనీయ వ్యాసార్థం అంటారు. సంయోజనీయ బంధాన్ని కలిగి ఉన్న అణువుల్లోని పరమాణువుల మధ్య దూరంలోని సగాన్నే సంయోజనీయ వ్యాసార్థం అని అంటారు.